ఆయన అనేవారు, నాకు ఎప్పుడైనా చీకట్లో వెడుతున్నప్పుడు ఒక విగ్రహాన్ని చూస్తే నా బాధ్యత నాకు గుర్తొస్తుందనేవారు. ఇదండి రమించడం అంటే, ఇది శివుడంటే. మామూలుగా మాట్లాడడం, ఇలా ఉపన్యాసాలు చెప్పడం గొప్ప కాదు. రమించిన హృదయంలోంచి అటువంటి మాట రావడం ఆ వ్యక్తి యొక్క స్థితిని చూపిస్తుంది. పరమాచార్య నడిచి వెళ్ళిపోతుండేవారు. తెల్లవారుజామున 3 గంటలకి వారు నడిచి వెళ్ళిపోతున్నారు. ఒకసారి నడిచి వెళ్ళిపోతుంటే ఒక ఊరి మధ్యలో ఒక కోటు వేసుకున్నటువంటి ఒక వ్యక్తి, వాడెవరో ఒక రాజకీయ నాయకుడు, ఆయన యొక్క శిలాప్రతిమ ఒకటి ఉంది. పరమాచార్య నిలబడి ఒక నవ్వు నవ్వారు. పరమాచార్య నవ్వారంటే దానిలో ఏదో అర్థం ఉంటుంది. ఆయనతో ఆనాడు అంతేవాసులై దగ్గరగా నడిచినటువంటి శిష్యులున్నారే, వారు అదృష్టవంతులు కనుక వారు దగ్గరగా వెళ్ళి నిలబడ్డారు. ఎందుకు నవ్వారు అని అడగరు కదా. వారు నవ్వి అన్నారు, దీన్ని చూస్తే నాకేం జ్ఞాపకం వస్తుందో తెలుసా, నా